లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మరియు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మధ్య సవాళ్ల పర్వంతో హైటెన్షన్ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. అరికెపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులు కౌశిక్రెడ్డి ఇంటికి భారీగా చేరుకోవడంతో రణరంగంగా మారింది. కౌశిక్రెడ్డి ఇంటిలోకి దూసుకెళ్లడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌశిక్రెడ్డి, అరికెపూడి గాంధీ అనుచరులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఒక్కసారిగా కౌశిక్రెడ్డి ఇంటిలోకి దూసుకెళ్లిన అరికెపూడి గాంధీ అనుచరులు టమాటాలు, కోడిగుడ్లతో దాడికి చేశారు. కౌశిక్రెడ్డి ఇంటి దగ్గర రెండు వర్గాల అనుచరుల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. కూకట్పల్లి నుంచి కొండాపూర్లోని కౌశిక్రెడ్డి ఇంటికి చేరుకున్న గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఆయన అనుచరులు మాత్రం ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో సెక్యూరిటీ గేట్ విరిపోయింది. కౌశిక్రెడ్డి ఇంట్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఇంటి ముందు బైఠాయించారు అరికెపూడి గాంధీ. నా ఇంటికి రాలేకపోయావ్, నేనే నీ ఇంటికొచ్చా అని అన్నారు. ఆయన ఇంటి ముందు కూర్చుని కౌశిక్రెడ్డిని బయటికి రావాలని సవాల్ విసిరారు. హరీష్ రావు ఫైర్. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి చేర్చుకోవడం, వారినే ఉసిగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి అని, రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.